హే హలో వెల్కమ్ గైస్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేపాటికి ఏంటంటే హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకొని వెబ్ పేజ్లో మనం ఏదైనా ఒక టెక్స్ట్ కానీ లేదంటే ఒక పారాగ్రాఫ్ కానీ మనము విజిబిలిటీ చేసినప్పుడు దాంట్లో మనకి కనిపించేటువంటి కొన్ని టెక్స్ట్కి పారాగ్రాఫ్స్కి మధ్యలో కొన్ని చోట్ల కొన్ని స్టైల్స్ని అప్లై చేస్తారు. అంటే లైక్ బోల్డ్ కానీ లేదంటే ఇటాలిక్ కానీ లేదంటే అండర్లైన్ వచ్చే విధంగా కానీ అండ్ కొన్ని టెస్ట్లో కొన్ని వర్డ్స్ ఏంటంటే హైలైట్ అయినట్టు కనిపిస్తాయి. అండ్ కొన్ని సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్లు అవి ఏంటంటే మనకి విజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో అవి ఏ విధంగా మనము ఎడిట్ చేసుకోవాలి, మరి హెచ్టిఎంఎల్లో ఏ విధంగా మనము ఎటువంటి ట్యాగ్స్ని యూస్ చేసి వాటిని మనము మన యొక్క వెబ్ పేజ్లో మనం ఏ విధంగా మనము షో చేసుకోవాలి అన్న దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం ఈ యొక్క వీడియోని డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుందండి. సో ఇవి మన యొక్క ఈ టాపిక్లో ద ఫస్ట్ మెయిన్ ట్యాగ్ వచ్చేపాటికి ఏంటంటే బోల్డ్ ట్యాగ్ అండి. ఈ బోల్డ్ ట్యాగ్ని మనము బి అనే వర్డ్ తోటి మనం హెచ్టిఎంఎల్లో రిఫర్ చేస్తాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ దిస్ ఈజ్ ద మెయిన్ హెడ్డింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ బి ఓపెనింగ్ ట్యాగ్ అను బి క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పేసి నేను యూజ్ చేశాను. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే నేను దీన్ని రన్ చేస్తాను అనమాట. రన్ చేస్తే ఇప్పుడు దీంట్లో నాకు అంతగా తెలియట్లేదు, ఇది H1లో ఉంది. నేను దీన్ని తీసేస్తాను. అండ్ ఇప్పుడు రన్ చేస్తాను. సో చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ద మెయిన్ హెడ్డింగ్ అన్న దాని దగ్గర మెయిన్ అనేది హైలైట్ అయి ఉంది. అంటే అది బ్లాక్ కలర్లో హైలైట్ అయి ఉందన్నమాట. సో ఈ విధంగా అనేది మనకి ఈ బోల్డ్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ది వచ్చేపాటికి స్ట్రాంగ్ ట్యాగ్ అండి. ఈ స్ట్రాంగ్ ట్యాగ్ అనేది మనకి ఇంచుమించుగా బోల్డ్ లాగే ఉంటుంది ఇది కూడా. కాకపోతే ఏంటంటే బోల్డ్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. ప్లస్ అంటే మనకి రెగ్యులర్గా రెండింటిని పక్కన పెట్టి చూసినప్పుడు మనకి పెద్దగా తేడా ఏం కనిపించదు. కాకపోతే స్ట్రాంగ్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా సరే ఒక పెద్ద పారాగ్రాఫ్లో ఏదైనా ఒక టెక్స్ట్ అనేది కనుక చూసుకున్నట్లయితే అది ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి నొక్కి పెట్టి చెప్పడానికి, లేదు చదివే వాళ్ళు స్క్రీన్ రీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఈ పాయింట్ అనేది హైలైట్ అయి ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అని వాళ్ళు గెస్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్ట్రాంగ్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఇంచుమించుగా ఈ బోల్డ్ అనేది ఈ స్ట్రాంగ్ అనేది ఒకేలా ఉంటుంది. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే మెయిన్ అనేది ఒకేలా ఉండి అండ్ తర్వాత వచ్చేపాటికి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ టెక్స్ట్ కూడా ఏంటంటే ఒకేలా ఉంది. సో ఏంటంటే మనకి మెయిన్ ఇది ఒక ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి గెస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ స్ట్రాంగ్ అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో నేనంటే రఫ్గా ఒక నార్మల్ నాకు ఏది పడితే అది నేను టైప్ చేసేసి ఒక రఫ్గా నేను ఒక పారాగ్రాఫ్ అనేది నేను తీసుకున్నాను. ఇది కేవలం ఒక రఫ్ పారాగ్రాఫ్ మాత్రం. మీరు కావాలంటే మీరు ఫర్దర్గా ఇంకా ఏమన్నా సరే మీరు ఫర్దర్గా ఇంకా ఏమైనా టెక్స్ట్ కానీ ఏదైనా పారాగ్రాఫ్ కానీ మీరు అదని టైప్ చేసినప్పుడు మీరు దీన్ని ట్రై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేపాటికి ఇటాలిక్ అంటే పెద్దగా పరిచయం అవసరం లేదు, దీని గురించి అందరికీ తెలుసు. మనకి టెక్స్ట్ అనేది ఏమవుతుందంటే స్లైడ్గా వస్తుంది అన్నమాట, అంటే పక్కకి జరిగిపోయినట్టుగా వస్తుంది. సో దీని వచ్చేపాటికంటే మనము ఇటాలిక్ అని చెప్పేసి అని అంటాము. అండ్ నెక్స్ట్ది ఇంకోటి వచ్చేపాటికి ఏంటంటే ఎంఫసిస్ అనమాట. ఈ ఎంఫసిస్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటే సేమ్ ఇటాలిక్ లాగే ఇది కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇటాలిక్ మీద కంటే కొంచెం ఎక్కువగా బెండ్ అయి ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద మెయిన్ హెడ్డింగ్లో ఇది చూసారా, ఇది కొంచెం మీకు ఎక్కువగా బెండ్ అయినట్టుగా ఉంది. అండ్ ఈ జేడీజే పక్కన ఉన్న ఇది మటుకు ఏంటంటే కొంచెం తక్కువగా బెండ్ అయి ఉందన్నమాట. ఇది వచ్చేపాటికి ఏంటంటే ఇటాలిక్, ఇది వచ్చేపాటికి అంటే ఎంఫసిస్ అనమాట. ఎంఫసిస్ అంటే నొక్కి పెట్టి చెప్పడం అనమాట. అంటే చదివేటువంటి స్క్రీన్ రీడర్ ఏంటంటే ఈ పాయింట్ అనేది కొంచెం హైలైట్ అని చెప్పేసి తను అర్థం చేసుకోవడం కోసం ఎంఫసిస్ అనే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. అండ్ తర్వాత వచ్చేపాటికి ఏంటంటే మార్క్ అండి.
ఈ మార్క్ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్‌లో కొన్ని పాయింట్స్ అనేవి, కీ పాయింట్స్ అనేవి మనం ఏంటంటే హైలైటర్ ద్వారా మనం దాన్ని హైలైట్ చేసుకుంటాం. సేమ్ ఈ మార్క్ అనేది కూడా ఏంటంటే దానికోసమే యూజ్ అవుతుంది. డిజిటల్ వైస్‌గా ఏంటంటే ఆహ్, మనం ఏంటంటే ఈ మార్క్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసుకొని మనము హైలైట్ అనేది చేసుకోవచ్చు. ఏ టెక్స్ట్‌నైనా సరే, దేన్నైనా సరే. ఈ ఈ పాయింట్ అనేది ఇది ఒక కీ పాయింటు. ఇది చాలా ముఖ్యమైన పాయింటు. ఇది మనకు కొంచెం హైలైట్‌గా కనిపించాలి అని మనం ఏ టెక్స్ట్ అయితే అనుకుంటామో దాన్ని మనం ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్‌ది వచ్చేపాటికంటే స్మాల్ ట్యాగ్. ఈ స్మాల్ ట్యాగ్ అనేది ఏంటంటే మనకి దేనికి యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆహ్, టెక్స్ట్‌లో ఒక లైన్ ఉంది. ఒక సెంటెన్స్‌లో ఒక లైన్ ఉంది. దాంట్లో ఏదన్నా కొంచెం హైలైట్‌గా కనిపించాలి అండ్ అలాగే అది కొంచెం చిన్నగా కనిపించాలి అని అనుకున్నప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది. జనరల్‌గా ఈ స్మాల్ ఒకటి, సబ్‌స్క్రిప్ట్ ఒకటి, సూపర్ స్క్రిప్ట్ ఒకటి రెగ్యులర్‌గా ఎవరు అంతగా యూజ్ చేయరు. కాకపోతే ఏంటంటే ఉంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. ఏంటంటే ఇవి ఎక్కువగా మనకి యూజ్ అవ్వవు అనమాట. ఎక్కడో సమ్ ఇన్ ద రేర్ కేసెస్‌లో మాత్రమే ఇవి మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్‌ది వచ్చేపాటికి ఏంటంటే డిలీట్ ట్యాగ్. ఈ డిలీట్ ట్యాగ్ వచ్చేపాటికి ఏంటంటే మనము డీఈఎల్ అనేటువంటి ట్యాగ్ తోటి మనం హెచ్‌టీఎంఎల్‌లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. డిలీట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఒక మనం ఎక్కడైతే ఒక టెక్స్ట్‌కి దగ్గర మనం డిలీట్ అనే దాన్ని, ట్యాగ్ అనే దాన్ని యూజ్ చేస్తామో అది మనకి అవుట్‌పుట్ అనేది స్ట్రైక్ చేసేసినట్టు వచ్చేస్తుందనమాట. ఇక్కడ మెయిన్ అన్న వర్డ్ చూసారా? అది ఎలాగైతే స్ట్రైక్ అయ్యిందో సేమ్ అలాగే అది స్ట్రైక్ అయినట్టు ఉంటుందన్నమాట డిలీట్ అనేది. అంతేగాని సాంతం అది పర్మనెంట్‌గా ఏమి డిలీట్ అయిపోదు. అండ్ నెక్స్ట్‌ది ఇంకోటి వచ్చేపాటికంటే ఇన్సర్ట్ ట్యాగ్. మనం కొన్ని సార్లు కొన్ని టెక్స్ట్‌లో మనకి కొన్ని చోట్ల అండర్‌లైన్ చేసినట్టుగా ఉంటుంది. సేమ్ అలాగే అటువంటి ఒక అండర్‌లైన్ అనేది రావాలి అనుకుంటే కనుక మనం ఇన్సర్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే పలానా ఈ టెక్స్ట్‌లో దీన్ని ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేశారు అని చెప్పేసి అనుకోవడం కోసం ఈ ఈ ఇన్సర్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తారనమాట. ఈ ఇన్సర్ట్ ట్యాగ్ అనేది రెగ్యులర్‌గా ఏంటంటే మనకి ఏదన్నా ఒక అండర్‌లైన్ రావాలి, ఇది కొంచెం హైలైట్‌గా కనిపించాలి అన్న దానికోసం ఇన్సర్ట్ ట్యాగ్ అనేది కూడా యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్‌ది వచ్చేపాటికి ఏంటంటే సబ్‌స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. సబ్‌స్క్రిప్ట్ అంటే ఏం లేదండి. ఒక 2 సెంటె ఒక ఒక సెంటెన్స్‌లో ఒక 3 పదాలున్నాయి. ఆ 3 పదాల్లో ఒక మధ్యలో ఉన్న పదం ఏంటంటే కొంచెం కిందకి కనిపించాలి. లేదు ఏదైనా ఒక పదం కొంచెం ఉన్నటువంటి సెంటెన్స్ లైన్‌లోనే కొంచెం కిందకి కనిపించాలి అని అనుకున్నప్పుడు మనం సబ్‌స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాము. అండ్ రెండోది వచ్చేపాటికంటే సూపర్ స్క్రిప్ట్. ఉన్నటువంటి సేమ్ అదే సెంటెన్స్‌లో మనం ఏ వర్డ్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని ట్యాగ్‌ని యూజ్ చేసుకొని సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్‌ని మనం యూజ్ చేసుకుంటున్నామో ఆ యొక్క వర్డ్ అనేది పైకి కనిపిస్తుందనమాట. మీకు నేను చూపిస్తాను రఫ్‌గా. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద మెయిన్ హెడ్డింగ్ అని చెప్పేసి ఉంది. ఇందులో మెయిన్ అనేది ఒక వర్డ్ ఏంటంటే అది కిందకుంది. అండ్ తర్వాత వచ్చేపాటికంటే సూపర్ స్క్రిప్ట్‌లో వచ్చేపాటికంటే ఇక్కడ సూపర్ అనేది కొంచెం పైకుంది. మిగతా సెంటెన్స్ అంతా కూడా ఒకలా ఉంటే ఇది మాత్రం ఇంకోలా ఉంది. ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే ఈ సెంటెన్స్ అంతా ఒకలా ఉంటే ఇది మాత్రం ఇంకోలా ఉందన్నమాట. సో, మనకేంటంటే సబ్‌స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ అనేది దీనికోసం యూజ్ అవుతాయి. మనకి జనరల్‌గా స్మాల్ అయినా తర్వాత సబ్‌స్క్రిప్ట్ అయినా, సూపర్ స్క్రిప్ట్ అయినా అండ్ ఆ తర్వాత ఈ డిలీట్ ట్యాగ్ అయినా సరే ఎక్కడో రేర్ కేసెస్ ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈ టైంలో యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తారు. 99.9999% అసలు యూజ్ చేయరు వీటిని. ఏంటంటే ఉన్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కడైనా సరే యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అన్నమాట. సో, అది గైస్ ఇవాళ వచ్చేపాటికి ఏంటంటే దీంట్లో ఏంటంటే నేను యూజ్ చేసినటువంటి ఈ ట్యాగ్స్‌ని ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ ట్యాగ్స్‌ని బేస్ చేసుకొని ఒక రెజ్యూమ్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను బిల్డ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియో గానీ లేదంటే ఆ తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోలో గానీ నేను ఒక రెజ్యూమ్, ఒక బయోడేటా అనేది మన యొక్క సెల్ఫ్ బయోడేటా అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు, ఏంటి ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి పాత వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటి ట్యాగ్స్‌ని యూజ్ చేసుకొని అండ్ అలాగే ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటి ట్యాగ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా మనం ఒక బయోడేటా అనేది మనం ఏ విధంగా ఒక వెబ్ పేజ్‌లో మనం డిస్‌ప్లే చేసుకోవచ్చు అన్న దాని మీద నేను ఒక వీడియో అనేది నేను చేస్తాను. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో వచ్చేపాటికి టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి.
అండ్ ఆ తర్వాత ఫార్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత పోర్ట్ఫోలియో అంటే అదే మన యొక్క బయోడేటా అనేది ఏ విధంగా మనం బిల్డ్ చేసుకోవచ్చు అన్న దాని మీద నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియో ఇంతవరకు మీకు నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండి.